నమస్కారం చేసుకుంటూ అందరికీ నమస్కారం చేసుకుంటూ జైహో పత్రిజీ. వన్నెస్ అంటే పూర్తిగా ఒకటే చైతన్యంగా ఎలా మారిపోవాలి పూర్తిగా. ఎలా చైతన్యంగా మారిపోతాం మనం. వన్నెస్‌లోకి ఎలా వస్తాం. అయితే ఇక్కడ వన్నెస్‌లోకి రావాలంటే ఇందాక సునీత మేడము, తర్వాత సురేష్ బాబు గారు చెప్పినట్టు ఏంటంటే, ఓకే. అన్ని ఆత్మ చైతన్యాలు కలిసిపోతే ఒకటే చైతన్యంగా మారిపోతాం. అంటే ఆది పరాశక్తి యొక్క మూల చైతన్యం నుంచి వచ్చాం కాబట్టి, పూర్తిగా మనం అంశాత్మలందరితోనూ కలిసిపోతే పూర్తిగా ఒకటే చైతన్యంగా మారిపోతాము అని అనుకున్నాం. కానీ ఈ రోజు ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే, మనం అనుకున్నయన్నీ సేమ్ అలాగే అయితే ఇంకేముంది గొప్ప విషయం. మన ఆత్మ ఎప్పుడైతే పుట్టిందో, మన ఆత్మ పుట్టినప్పటి నుంచి మన ఎన్ని జన్మలైతే ఉన్నాయో, అన్ని జన్మలో కూడా ఫస్ట్ ఒకే చైతన్య శక్తిగా మారాలంట ఫస్ట్. అర్థమైందా మీకు? మనం ఇంతకాలం నుంచి ఏమనుకుంటున్నాం అంటే, మనందరం ఒక గ్రూపు. ఇప్పుడు ఎంతమందున్నారు గ్రూప్‌లో? ఒక 34 మెంబర్స్ ఉన్నారు. 34 మెంబర్స్ అందరూ ఒక చైతన్యంగా మారిపోయిన తర్వాత, మన ఏకత్వంలోకెళ్ళిపోయిన తర్వాత, అందరూ కలిసిపోయిన తర్వాత మొత్తం విశ్వంతో మమేకం అయిపోతాం. ఒకటి వన్‌నెస్‌కొచ్చేసాం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇవాళ బ్రహ్మాండమైన ట్విస్ట్ ఏంటంటే, ఇందాక ధ్యానంలోనే వచ్చింది. ఏంటి అంటే, మన ఆత్మ పుట్టినప్పటి నుంచి మనం ఎన్ని జన్మలు తీసుకున్నామో, అన్ని జన్మలు కూడా ఒకే చైతన్య శక్తిగా మారాలంట ఫస్ట్. అర్థమైందా మీకు? ఎందుకలా మారాలని క్వెషనేసా. అదెందుకు మారాలి? అసలు అది సంబంధం లేదు కదా! అదే ఆత్మ కదా! అదే ఆత్మ కదా ఇక్కడ ఉన్నది. అప్పటి నుంచి అదే తీసుకుంటది కదా! ఇదే మళ్ళీ అయన్నీ కలపాలి. ఎందుకు కలపాలి అంటే, అప్పుడు ఏం చెప్పారు అంటే, ఒక ప్రమిద పెట్టి కొంచెం నూనేసి ఒక ఒత్తి వెలిగించామనుకోండి. అది చిన్నగా ఎలుగుతది. మళ్ళీ కొంతమంది ఇంకొకళ్ళొచ్చి కొంచెం నూనె ఎత్తే కొంచెం పెద్దగా ఎలుగుతది. అలా అలా నిండుగా ఎత్తే ఏమవుతది? ఒక ప్రమిద ఏమవుతది? పూర్తిగా నూనె ఎక్కువేసినప్పటికి బాగా లైటింగ్ పెరిగి బాగా ఎక్కువగా ఎదుగుతది. అంటే ఎదుగుతది బాగా. కాంతి ఎక్కువిస్తది. అలాగేంటంటే, మనం ఇప్పుడు ఈ జీవితం ప్రమిదనుకోండి పూర్తిగా. ఈ ఆత్మశక్తి ఏంటంటే ఒక్క చరువు అంటే నూనె ఏంటంటే జన్మ. ఒత్తు ఆత్మ, శరీరం ప్రమిదనుకోండి ప్రమేదం లేకపోతే ఇదే మన ఆత్మే ప్రమిది, ఒత్తు అనుకోండి. దాంట్లో ఏసి నూనె ఏంటి అంటే మన జన్మలో. ఒక జన్మెత్తే కొంచెం వెలుగుతది. రెండో జన్మెత్తే మరి కొంచెం వెలుగుతది. మూడో జన్మెత్తే ఇంకో కొంచెం వెలుగుతది. మొత్తం అన్ని జన్మలో తీసుకొచ్చేసి దాంట్లోనే ఏసేస్తే పూర్తిగా ఒక మహా దీపంలా వెలుగుతూ ఉంటది. అప్పుడు ఏమవుతది? ఎంత పెద్ద తుఫానొచ్చినా, ఎంత పెద్ద గాలివానొచ్చినా సరే దీపం నూనె ఎక్కువుండి బాగా ఎలుగుతుందనుకో, కాగడా ఉందనుకో, ఎలుగుతుందనుకో, అది ఆర్పగలదా? వర్షం ఆర్పుతదా? గాలి ఆర్పుతదా? ఏది ఆర్పదు. అప్పుడు ఒక చైతన్య శక్తి అక్కడ ఏర్పడిపోయింది. అంటే ఒక మహా చైతన్య శక్తిగా ఏర్పడ్డది. అంటే ఒక ఆత్మ పుట్టినప్పటి నుంచి ఈ జన్మలో ఒక ఆత్మ జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలిసేసుకుందంటే అప్పుడేమవుతదంటే ఒక మహా చైతన్య శక్తిలాగా అయిపోతది. అంటే ఏమవుతదంటే పూర్తిగా పత్రిసారయిపోతారు. మనకి ఇంకా ఉదాహరణకి డైరెక్ట్ చెప్పాలంటే పూర్తిగా పత్రిసారయిపోతారు. ఏంటంటే ఆయన మొత్తం అన్ని చైతన్యాలు తీసుకొచ్చి ఇక్కడ పత్రి చి అన్న దాంట్లో పెట్టేసుకున్నాడు. పత్రిసారు మొత్తం అన్ని చైతన్యాలు అంటే పూర్తిగా ఆయన తీసుకున్న జన్మల దగ్గర నుంచి ఆత్మజ్ఞానాన్ని అంతా తీసుకొచ్చేసి, ఇప్పుడు ఈ జన్మలో పత్రిజీ అని చెప్పి పెట్టేసుకున్నాడు. అంటే పూర్తిగా ఆయన చైతన్య శక్తి పెట్టేసుకున్నాడు. మనం ఏమనుకుంటున్నాం అంటే ఆయన 1,00,000 పుస్తకాలు చదివేశారంట. ఆయన అదంట, ఇదంట అని చెప్పేసి మనం పైకి చెప్తున్నాం మనం. 1,00,000 పుస్తకాలు ఎక్కడ చదివాడాయన? ఈ జన్మలో చదవలేదు. ఆయన చెప్తున్నాడు నా మస్తిష్కంలో ఉంది, మస్తిష్కంలో ఉంది అని చెప్తున్నాడు. మస్తిష్కంలో ఉంది అంటే పూర్తిగా ఏంటంటే గత జన్మల నుంచి అన్నీ తీసేసుకున్నాను రా బాబు! నా పుస్తకాలు ఎన్నో ఉన్నాయిరా చదువుకుంటారా అదిరా ఇదిరా అని చెప్తున్నాడు ఆయన. అంటే మొన్న ఒక వీడియోలో చెప్తున్నాడు. నేను ఒక జన్మలో దగ్గర దగ్గర 350 సంవత్సరాలు ధ్యానమే చేశాను ఇంకేం చేయలేదని చెప్తున్నాడు. అంటే ఒక జన్మలో 350 సంవత్సరాలు ధ్యానం చేశాను ఇంకేం చేయలేదని చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఒక జన్మలో అంటే మనకి మళ్ళీ డౌటొస్తది. ఏంటంటే, ఒక జన్మలో మనిషి అన్ని సంవత్సరాలు బతికాడా? అన్ని సంవత్సరాలు ధ్యానం చేసాడా? అని వస్తే డౌట్ ఏంటంటే, ఆయన ఒక జన్మ అంటే దాని అర్థం ఏంటి? అన్ని జన్మలు ఒకేసారి కలిపితే అప్పుడు ఏమైంది?
అన్ని జన్మలు ఒకేసారి కలిపితే ఏమైంది? అప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నట్టు అవుతది? 350 జన్మలు వచ్చేసినాయి కదా! 350 జన్మలు నేను చేసేసాను. ఒకే జన్మలో నేను 350 సంవత్సరాలు ధ్యానం చేసేసానని చెప్పాడు. అంటే ఆ స్టేట్‌మెంట్ తప్పా? కరెక్ట్ అది. ఏంటంటే మొత్తం అన్నీ తీసుకొచ్చేసి ఒకే ప్రమిదిగా పెట్టేసి అందులోనే ఒత్తేసి దీపం వెలిగించాడాయన. ఆయన దీపం వెలిగించిన తర్వాత ఆ కాంతి చుట్టూరు మనం ఏం చేస్తున్నాం? అబ్బా! నేను గొప్ప, నేను గొప్ప, నేను క్లాసులు చెప్తాను. ఆయన కన్నా నేనే బాగా చెప్తానని చెప్పేసి మనం చుట్టూరు దీపం చుట్టూరు ప్రదర్శన చేస్తున్నాం గానీ, అసలు ఆ దీపం ఎందుకు పెట్టాడు? అసలు దీపం ఆ లైట్ యొక్క ఫోకస్ ఏంటో అర్థం కావట్లేదు. అంటే ఆ లైట్ ఎందుకు వెలిగించాడు ఆయన? ఆ చైతన్య శక్తిని ఎందుకు తీసుకొచ్చి పెట్టాడు? మనందరిని ఎందుకు తీసుకొచ్చాడో అర్థం కావట్లేదు. మనం ఎంతసేపు చూస్తున్నామంటే, అబ్బా! నూనె బాగా ఏసారు దీపం వెలుగుతుంది. ఎవరో బాగా ఒత్తెలిగిచ్చారని చెప్పి చూస్తున్నాం గానీ, ఆ ఒత్తి ఎవరు ఎలిగిచ్చారు? ఆ చైతన్య శక్తి ఏంటి అసలు? అసలు ఆయన తలుచుకుంటేనే ఎందుకు పనులయిపోతున్నాయి. ఆయన తలుచుకుంటే సార్ పత్రి సార్ చూసుకోండి సార్ అంటే ఎలా చేసేస్తున్నాడు ఆయన ఒక్కాయనే. ఎందుకు చేసేస్తున్నాడు? ఎలా చేయగలుగుతున్నాడన్న శక్తి విషయం ఏంటంటే పూర్తిగా ఆయన జన్మలన్నీ కలిపేసి కంబైన్డ్‌గా పత్రిజీ అని చెప్పేసి ఈ జన్మలోకి తీసుకున్నారు. ఇక్కడకొచ్చిన తర్వాత అన్నీ కలిపి ఒక జన్మ తీసుకున్న తర్వాత పత్రిజీ అయిన తర్వాత, ఇప్పుడేం చేశారు మనందరికీ పూర్తిగా జ్ఞానాన్ని అప్పచెప్పేసి, ఆయన పూర్తిగా ఈ జన్మలో అంటే ఈ జన్మలన్నీ కూడా వన్‌నెస్‌లోకి తీసుకొచ్చి, పూర్తిగా వన్‌నెస్ చైతన్యంలో కలిసిపోయారు. అంటే విశ్వంతో కలిసిపోయారు. ఆ విశ్వంతో కలిసిపోయారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు పత్రిజీ సార్ నేను చూడండి సార్, నాకు జ్వరం వచ్చింది సార్, నాకు దగ్గొచ్చింది సార్, నాకు అదొచ్చింది సార్, ఇదొచ్చింది సార్ చెప్పగానే వెంటనే రియాక్ట్ ఎందుకయిపోతున్నారు? పూర్తిగా విశ్వంతో కలిసిపోయారు ఇది ప్రక్రియ. ప్రతి ఒక్కళ్ళు వన్‌నెస్ అంటే నేను సూర్యుడితో కలిసిపోయానండి, చంద్రుడితో కలిసిపోయానంటే అది కాదు. మన జన్మల ప్రణాళికలన్నీ కూడా తీసుకొచ్చి ఒక్కటే జన్మ కింద పెట్టిన తర్వాత ఇక్కడ చైతన్య శక్తి తెచ్చుకున్న తర్వాత మాత్రమే పూర్తి వన్‌నెస్‌లోకెళ్తాం. ఇయన్నీ ఎందుకు చెప్పలేదండి? ఏ పుస్తకంలో లేదు మీకెందుకు చెప్తున్నారు? మీరే ఎందుకు చెప్తున్నారంటే ఆ స్థితి సంపాదించుకునే అర్హత మనకుంది కాబట్టి చెప్తున్నారు. ఇవాళ చూడండి కొత్త కొత్తోళ్ళు చాలా మందొచ్చారు. అంటే ఆళ్ళకి కూడా స్థితి ఉంది. ఎప్పుడు రాని సురేష్ గారొచ్చారు క్లాస్‌కి. నెల రోజుల నుంచి రావట్లేదాయన. ఇవాళొచ్చారు. అంటే ఒక ప్రణాళిక స్టార్ట్ అయిపోయిందిక్కడ. ఏంటి అంటే, ఆ చైతన్య శక్తి మనందరికీ కూడా పత్రిజీ గారు ఈరోజు చెప్పే విషయం ఏంటంటే, ఈ క్లాస్ ఎక్కడ రికార్డింగ్ ఉండదు. రికార్డింగ్ ఉండకూడదు కూడా ఇటువంటి క్లాస్. జస్ట్ ఏంటంటే నేను ఫార్మాలిటీ కోసం నేను రికార్డ్ చేస్తున్నాను. ఇదైతే యూట్యూబ్‌లో రాదు. పెట్టకూడదు కూడా క్లాస్. ఎందుకు పెట్టకూడదు అంటే, దీనికి ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈరోజు క్లాస్‌లో ఉన్నారు. వాళ్ళకి మాత్రం అందితే చాలు. మిగిలినోళ్ళకి అందక్కర్లేదా అంటే, మిగిలిన వాళ్ళకి ఆళ్ళేదో ప్రణాళిక రూపంలో అందజేస్తారు. ఈ రోజు ప్రణాళిక ఏంటంటే, ఈ రోజు 37 మందొచ్చారు. 37 మందికి ప్రణాళిక ఏంటంటే, మన యొక్క జన్మ ప్రణాళికలు ఏంటసల? మన ఆత్మ పుట్టినప్పటి నుంచి కూడా ఒకే చైతన్యంగా తీసుకురావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒకే చైతన్యం అయిపోయింది. ఈ చైతన్యం ఒకటే చైతన్యం అయిపోయిన తర్వాత పూర్తిగా విశ్వంతో ఎలా మమేకం అయిపోవాలి. సెకండ్ పాయింట్. ఇదేంటండి ఒకటే చైతన్యం అంటే అది గత జన్మ కదా! ఇది వేరు కదా! అది వేరు కదా! అంటే గత జన్మ ఎక్కడ వేరుగా లేదు. గత జన్మ ఎక్కడ వేరుగా లేదు. మీరే వేరుగా చూస్తున్నారు. ఎందుకు వేరుగా చూస్తున్నారంటే నిన్న, ఈరోజు, రేపు. యెస్టర్‌డే, టుడే, టుమారో. మీరేం జెప్తున్నారు? యెస్టర్‌డే, టుడే, టుమారో. నిన్న, ఈరోజు, రేపు. ఈ 3 ఏం జెప్తున్నారు? 3 రకాలుగా జెప్తున్నారు. కానీ ఈ మూడిట్లో ఉన్నది మీరే కదా! అలాగేంటంటే గత జన్మలో ఉన్నది మీరే, ప్రెజెంట్ జన్మలో ఉన్నది మీరే, రేపొద్దున భవిష్యత్తులో ఉన్నది కూడా మీరే. ఎందుకంటే ఎక్కడికెళ్తున్నారు మీరు? ఈ విశ్వంలోనే ఉంటున్నారు కదా మళ్ళీ. మీరెక్కడికో వెళ్ళిపోతలేదు కదా! ఓకే. ఈ దేహం ఈ దేహం అయిపోయిందంటే ఓకే. ఇంకో దేహంలోకి వెళ్ళిపోతున్నారు వెంటనే. ఏదో ఆత్మ రూపంలో పైకెళ్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని మళ్ళీ ఇక్కడ ఆత్మలాగా మళ్ళీ పుడుతున్నారు. అంటే పుడతాం అన్నది కాన్సెప్ట్ పక్కన పెట్టండి. ఏంటంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే
ఒక కార్ వెళ్తుంది. ఒక హైవేలో కార్ వెళ్తుంది. కార్ వెళ్తున్నప్పుడు ఒక చెట్టుకో గుద్దుతుంది. చెట్టుకు గుద్దుకోగానే ఏం చేస్తారు? శుభ్రంగా మనిషి దిగిపోతాడు. ఇంకో కార్ ఎక్కేత్తాడు, వెళ్ళిపోతాడు. ఇది కూడా అంతే. ఏంటంటే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మన జ్ఞానాన్ని తీసుకుంటానికి ఈ శరీరం అవసరం. అంటే ఈ శరీరం ద్వారా ఇంక పనవ్వదు. నీ కొత్త శరీరం తీసుకుంటాను నేను. నాకింక చాలు అని చెప్పేసి ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోతుంది. అది కూడా ఆత్మ జ్ఞానంతో వెళ్తుంది. ఆత్మ జ్ఞానంతో ఎళ్లి ఏం చేస్తుంది? మళ్ళీ అక్కడికెళ్ళాక ఒక రివిజన్ యేసుకుంటుంది. ఎలాగంటే ఓకే. నేను ఇన్ని మిస్టేక్స్ చేశానా నేను? ఈసారి పర్ఫెక్ట్‌గా చేస్తాను. నన్ను ఎవడు తిట్టేవాడు గాని, ఎవడు ఏం లేకుండా మహాత్ముడుగా మళ్ళీ ఎళ్లి కిందకెళ్ళి భూలోకంలోకెళ్ళి, మళ్ళీ మహాత్ముడుగా పైకొత్తానని చెప్పి మళ్ళీ కిందకొస్తున్నాడు. మళ్ళీ కిందకొచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? మళ్ళీ సేమ్ రిపీట్. మళ్ళీ ఇదే మాయలో పడిపోయి భార్య అంటాడు, భర్త అంటాడు, అత్తగారు అంటాడు, మామగారు అంటాడు, ఉద్యోగం అంటాడు, అదంటాడు, ఇదంటాడు. మళ్ళీ ఇదే మాయలో పడిపోయి ఊబిలో కూలిపోతుంది. అంతేనా జీవితం? అంతకు మించి ఇంకేమన్నా ఉందా? అంటే ఇది ఎక్కడ ఎలా మారాలి పూర్తిగా? అంటే ఈ చైతన్య స్థితిని ఎలా మార్చుకోవాలి? దానికి ఏం కావాలి ఫస్ట్? దానికి ఏం కావాలి అంటే పూర్తిగా ఏమీ అవసరం లేదు. దానికి ఏం అవసరం లేదు. జస్ట్ ఏంటంటే నాకు నేర్చుకోవాలన్న తపన ఉందంటే చాలు. మీరు ఏదైనా చెప్పండి. ఏదైనా చేసేస్తాను. నాకు నేర్చుకోవాలని తపన ఉంది. ఈ బ్రహ్మజ్ఞానాన్ని నేను చేసుకోవాలన్న తపన, నేర్చుకోవాలన్న తపన, ఆసక్తి ఉంటే చాలు. ఇంకేం అవసరం లేదు. ఇంకేం అవసరం లేదు. మీరు చాలా వరకు కూడా, చాలా వరకు కూడా ఇక్కడ 2 రకాల విద్యార్థులుంటారు. ఒక విద్యార్థి ఏంటంటే తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటది. తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటది. పాపం అతనికి ఏమీ తెలీదు. నాకు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటది. ఈయన బాగా సక్సెస్ అవుతాడు. ఇంకో ఆయనుంటాడు. ఏంటంటే అతనికి ఏది చెప్పినా అర్థమైపోతది. ఫాస్ట్‌గా చేస్తాడు. ఇతను అర్థమైపోతది. మూడో టైప్ విద్యార్థి ఉంటాడన్నమాట. ఈడికేంటంటే సగం తెలుస్తది. సగం తెలిసి ఏం చేస్తాడంటే నాకు తెలిసినదే జ్ఞానం, వేరే వాళ్ళకి తెలిసిన జ్ఞానం కాదు అంటాడు. ఈ ఇద్దరిలో ప్రాబ్లమ్ లేదు. ఫస్ట్ ఏంటంటే తెలియనోడున్నాడు. తెలుసుకోవాలని ఆసక్తి ఉంది. నేర్చేసుకుంటాడు. తెలుసు ఏది చెప్పినా అర్థం చేసుకుంటాడు. ఫాస్ట్‌గా వెళ్ళిపోతాడు. ఈడితో కూడా ఈ మూడోవాడితో ప్రాబ్లమ్. మూడోవాడు ఏం చేస్తాడంటే ఈడు ఇక్కడ ఏం చేస్తాడంటే పూర్తిగా నేను నాకు తెలిసింది మాత్రమే కరెక్ట్. ఏంటంటే నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అని చెప్పి అంటాడు. ఈడి వల్ల ప్రాబ్లమ్ ఏమవుతదంటే ఇక్కడ 50 మంది ఉన్నారు. అంటే సగం తెలిసినవాళ్ళు. నేర్చుకోవాలని తపన ఉన్నవాళ్ళు. కొద్దిగా తెలివితేటలుండి బాగా నేర్చేసుకున్నోళ్ళు కొంతమంది ఉన్నారు. 50, 50 అంటే ఇక్కడ ఎంతమంది 100 మంది అయ్యారు కదా! ఈడొచ్చేసి ఈ మూడోవాడొచ్చేసి ఏం చేస్తాడంటే ఓ 30 మందిని చెడగొట్టేస్తాడు ఈడు. ఏం చెప్తాడంటే, "ఏ ఊరుకో అదేంటి, ఇదేంటి" అని చెప్పేసి డైవర్ట్ చేసి పక్కకి తీసుకెళ్ళిపోతాడు. దీన్నే ఏమంటారు అంటే పూర్తిగా మీకు చెప్పాలంటే మాయ. పూర్తి మాయమాట. ఏంటంటే జ్ఞానం చేస్తే ఏమొస్తదయ్యా? ఊరుకో. అదేదో చేస్తే బావుంటది. ఇదేదో చేస్తే బావుంటది. ఈ పుస్తకం చదివి వచ్చేస్తది నీకు. ఈ పూజ చేసి వచ్చేస్తది. లేదా ఆ గురువు గారి దగ్గరికెళ్ళిపో వచ్చేస్తది. ఇదంతా కూడా ట్రాప్ మాట. ఆడెలాగో చేయడు. వేరే వాళ్ళని చెడగొట్టేస్తాడు. ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పూర్తిగా మనం ఏ స్థితిలో ఉన్నాం ఫస్ట్. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే తెలియకపోయినా పర్లేదు నేర్చుకోవాలని తపనుండి, ఆసక్తి ఉంటే వచ్చేస్తది. ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఎందుకంటే ఈళ్ళు గుడ్డిగా ఫాలో అయిపోతారు. ఏంటంటే గురువే ఇది సత్యం. ఆఖరికి గురువు దూకేమన్నాడంటే, గురువు దూకేమన్నాడుగా దూకేత్తాను ఏం కాదులే అని చెప్పి దూకేత్తే ఏమవుతదంటే, ఆ గురువే కాపాడతాడు ఏదో ఆ గురువే ఎందుకు కాపాడతాడంటే, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర. అలాగేంటి గురువు మీద ఎప్పుడైతే నమ్మకం పెట్టేసామో, గురువు చెడ్డోడైనా సరే, శిష్యుడు పెట్టుకున్న నమ్మకం పెట్టి ఏం చేస్తాడంటే, ఈడు దొరక్క ఈడే గురువుగా దొరికాడు ఈడికి అని చెప్పేసి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ గురువు రూపంలో వచ్చేసి ఏదో రూపంలో కాపాడతారు. ఇది కాన్సెప్ట్. ఓకే. అదే గురువుని నమ్ముకున్నోళ్ళు ఎవరు చెడిపోరు. బాగుపడతారు. ఎందుకంటే, ఆ గురువుకి ఆ విద్య రాకపోయినా సరే, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులొచ్చేసి ఆ గురువు రూపంలో వచ్చేసి ఏదో రకంగా సహాయం చేస్తారు. అదేంటండి, గురువుని నమ్ముకుంటే ఆళ్ళ ముగ్గురు ఎందుకొస్తారు? మళ్ళీ గురువు రూపంలో ఎందుకొస్తారంటే, ఎవరి మీదన్నా ఒక నమ్మకం ఉండాలి ఫస్ట్. మన జీవితం రేపొద్దున బావుంటదని నమ్మకం ఉంటేనే రేపొద్దున లగ్గడం. రేపొద్దున మన అమ్మా, నాన్న మంచిగా ఉంటారు. మనకి మంచిగా ప్రేమను పంచుతున్నారు. మనకెంతో రేపొద్దున ఎళ్ళాలి. మన పండక్కి ఇంటికెళ్ళాలన్న భావన ఉంటేనే మనం పండక్కి ఇంటికెళ్ళగలం. లేదు మా అమ్మ, నాన్న తిడతారంటే మనం ఎళ్ళం. అంటే
ఇక్కడ ఎక్కడ మిస్ అవుతుంది లాజిక్ అంటే పూర్తిగా ఒకటే చైతన్య శక్తికి తీసుకురావాలంటే ఏం చేయాలి? పూర్తిగా ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. దేనికి సిద్ధంగా ఉండాలి? నేనిక్కడున్నా. నేనిక్కడున్నా. ఈ భూలోకంలో, ఈ జన్మలో గణేష్ అని పేరుతో ఉన్న వ్యక్తిలో నేను ఒక ఆత్మ రూపంలో ఉన్నా. ఉంటే నా ఒక్క ఆత్మ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఉన్న నా చైతన్య శక్తి నేను తిరిగి తెచ్చుకుంటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఒక కండిషన్ ఏంటి అంటే పూర్తిగా నా ఒక్క సంసారంలో నిర్వహణ చేస్తా. పూర్తిగా ఇక్కడున్న పనులన్నీ కూడా ఎంతో విజయవంతంగా చేస్తా. ఈ ఒక్క విశ్వానికి పని చేస్తాక నేను సిద్ధంగా ఉన్నానని ఎప్పుడైతే మీరు యూనివర్స్‌కి మాటిచ్చారో, అప్పటి నుంచి ఫ్లోటింగ్ స్టార్ట్ అవుతది. ఏంటంటే, మీ కళ్యాణంతో పాటు లోక కళ్యాణం కూడా చేసి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈరోజు ఒక దగ్గర 12 మందికి కౌన్సెలింగ్ ఇచ్చాము. దగ్గర దగ్గర ఒక 10, 15 ఫోన్‌లొచ్చినియి నాకు. 15 మంది ఫోన్‌లొచ్చినియి. 15 మంది ఫోన్‌లొస్తే 15 మందిలో ఆళ్ళు చెప్పి మాటలేంటంటే, "సార్ మీరు చెప్పారు అయిపోయింది. సార్ పత్రి గారి నమ్మకం అయిపోయింది. ధ్యానం చేసిన అయిపోయింది." అంటే ఎంతమందికి లైఫ్ ఇస్తున్నారు ధ్యానం? ఎంతమందిని పత్రి గారు చూస్తున్నారు? ఇదొకటి అర్థం చేసుకుంటే చాలు. మీరు ఎక్కడికి ఎళ్ళక్కర్లేదు. మనం రోజుకి మనలో లైఫ్‌లో జరుగుతున్న ఒక మిరాకిల్‌ని అర్థం చేసుకుంటే, మన జీవితం ఒక శక్తి తెలిసిపోతుంది. మన జీవితంలో జరుగుతున్న రోజు ఒక మిరాకిల్‌ని చూసుకుంటే, మన జీవితం ధన్యమైపోయినట్టే. ఎందుకంటే, ఆ శక్తి మనలోనూ ఉంది. ఆ శక్తి మనలోనే ఉంది. ఆ శక్తిని ఆత్మశక్తిని తెలుసుకుంటానికి మన ప్రయత్నాలు ఏం చేయాలి ఫస్ట్? పూర్తిగా మనలోకి మనం ఎప్పుడైతే మహాశూన్యంలోకెళ్ళిపోతూ ధ్యానం చేశామో, ఆటోమేటిక్‌గా మళ్ళీ ఈ చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే సంకల్పాలు పెట్టేస్తా ఉంటారు. నాకది కావాలి, ఇది అసలు ఏం పెట్టొద్దు అవసరం లేదు. దేనికి ఏది అవసరం లేదు. ఎందుకంటే మనకి చిన్నప్పుడు నాన్న బట్టలు కొను, నాన్న అది కావాలి, ఇది కావాలంటే మన అమ్మా నాన్న పెట్టారు. మనకేది కావాలో అమ్మా నాన్న ఇచ్చేసారు కదా! మనం ఇప్పటిదాకా ఏంటి అమ్మా నాన్న మన వయసొచ్చేదాకా మనం ఏది సంపాదించుకునే వరకు కూడా అమ్మా నాన్న అన్నీ ఇచ్చేసారు కదా! ఇది కూడా ధ్యానం కూడా అంతే. మీ అమ్మా, నాన్న ఎంత ప్రేమగా చూస్తారో, అంతకన్నా ఎక్కువగా ప్రేమగా మీకు ధ్యానం చూస్తారు. కానీ ఎప్పుడు పూర్తి నమ్మకం, విశ్వాసం రెండే. పూర్తి నమ్మకం, విశ్వాసం 2 ఉండాలి. అప్పుడు మాత్రమే జ్ఞానం యొక్క అసలు విషయం తెలుస్తది. పూర్తిగా ఎప్పుడైతే మమేకం అయిపోతే ధ్యానం చేసాం అంటే, మన ఒక్క ఎక్కడున్నామో అసలు గుర్తుండకూడదసల. ఏం చేస్తున్నామో గుర్తుండకూడదు. అది. నేనొకసారి సడెన్‌గా మా ఇంటికాడ నుంచి ఒక 2 ఇల్లులు దూరం. అహింసాపురం 2 ఇల్లులు తేడా. అహింసాపురంకి మా ఇల్లుకి. ఇక్కడ కూర్చుంటాను. సడెన్‌గా లేసిపోయి అక్కడికెళ్ళిపోయి ధ్యానం చేస్తాను. మళ్ళీ అక్కడ ధ్యానం చేస్తాను. మళ్ళీ ఇక్కడికొచ్చి కూర్చుంటాను. ఇంతకీ విషయం ఏంటంటే నాకెక్కడ కూర్చున్నానో కూడా నాకు తెలీదు. ఎందుకంటే ఆ స్థితి మర్చిపోయి ధ్యానం చేసేస్తా. ఇక్కడ ఎళ్ళిపోయి ధ్యానం చేస్తాను నేను. ధ్యానం చేసినప్పుడు ఇంతసేపు కూడా నేనెక్కడున్నానో నాకు తెలీదు. తర్వాత తెలిసాక నేనెక్కడున్నాను ఏంటన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే ఎందుకొస్తది అలాగంటే ఒక గంట క్రితం నేనక్కడికెళ్ళాను. ధ్యానం చేసుకుంటున్నాను. ఆ గంట ఒక నిమిషంలో అయిపోయినట్టు అనిపిస్తది ధ్యానం నుంచి లెగ్గానే. అప్పుడేమవుతది? అదేంటి ఇందాక ఒక క్షణం వరకు కూడా ఇంట్లో ఉన్నాను కదా! ఈ క్షణంలో ఇక్కడున్నానేంటన్న భావన కలుగుతుంది నాకు. కానీ అక్కడ మాత్రం టైం అయిపోతది. మళ్ళీ నేను టైం చూసుకోను. నాకు టైం ఎలా తెలుస్తది అంటే కరెక్ట్‌గా అదే టైంకి ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తారు. ఆళ్ళతో మాట్లాడుతూ ఎళ్లి కట్ చేసి కూర్చుంటాను మెడిటేషన్‌లో. తర్వాత లేచి చూసేసరికి టైం అయిపోతది. అప్పుడు ఇందాక ఏదో కాల్ వచ్చింది కదా! చూద్దాం అనేటప్పటికి గంట అయిపోతది. అసలు గడియారం కూడా చూడను. ఎందుకంటే గడియారం చూసామంటే ఫస్ట్ ఏంటంటే బేసిక్‌గా 2 అయిందా? 3 వరకు కూర్చుందాం, 4 వరకు కూర్చుందాం అనే ఆలోచన వస్తది. ఆ ఆలోచన కూడా రావద్దు.
అది కరెక్ట్ అయిన జ్ఞానం. దీని ఒక్క చైతన్య శక్తిని తెలుసుకోవాలంటే పూర్తిగా మన ఆత్మ చైతన్య శక్తిని తెలుసుకోవాలంటే పూర్తిగా రోజు ఏ సంకల్పం లేకుండా పూర్తిగా ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ధ్యానం అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక పూసల దండ ఉంటది చూసారా? ఒక సూదిలో దారంకి ఒక పూస గుచ్చుతున్నారు. ఒక్కొక్క పూస గుచ్చుతున్నారు. అప్పుడేంటి అది హారం అవుతది. అలా ఒక హారమే మన పూర్తి జీవితం. దాన్నే పూర్ణాత్మ. ఆ పూర్ణాత్మ అయిన తర్వాత ఈ పూర్ణాత్మ పూర్తిగా విశ్వంతో కలిసిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే వన్నెస్ అన్నది వస్తది. ఈ వన్నెస్ కోసం ఇప్పుడు దాకా ఎంత మంది తపస్సు చేస్తున్నారంటే కొన్ని కోట్ల మంది తపస్సు చేస్తున్నారు. మనం ఏమనుకుంటామంటే భారతదేశంలోనే ఈ ధ్యానం అన్నది ఉంది. ఇక వేరే దేశాల్లో లేవనుకుంటున్నాం. టిబెట్ అయితే మొత్తం అంతా కూడా జ్ఞాన భూమే. టిబెట్‌లో అయితే 75% జ్ఞానులు మాత్రమే ఉంటారు మొత్తం. ప్రతి ఒక్క దేశంలోనూ భారతదేశంలో తప్పితే మిగిలిన అన్ని చోట్ల కూడా మినిమమ్ 30% పీపుల్ ధ్యానం చేస్తున్నారు. ఒక్క భారతదేశంలోనే 2% చేస్తున్నారు. మళ్ళీ మనం పైగా ఏం చెప్తాం, మన పుణ్యభూమి, మనం అంతా పుణ్యవత్తులు అంటాం కానీ ఒక్క భారతదేశంలోనే 2% ధ్యానం చేస్తున్నారు. మిగిలిన అన్ని చోట్ల కూడా 30% ధ్యానం చేస్తున్నారు. టిబెట్‌లో అయితే 70% చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ శక్తిని తెలుసుకున్నారు వాళ్ళు. మీరు పెద్ద పెద్ద బుక్స్ ఇప్పుడు ఏదైతే బుక్స్ చదువుతున్నారో ఇంగ్లీష్ నవల్స్ పెద్ద పెద్ద నవల్స్ గాని, పెద్ద స్పిరిచువాలిటీ‌లో బుక్స్ అన్ని రాసేసాము అది ఇది అంటారు. అయన్నీ ఎవరు రాశారు? పూర్తిగా మెడిటేటర్‌లే. మెడిటేటర్‌లే వాళ్ళక్కడ ఎప్పుడైతే మంచి కాన్షియస్‌లో ఉన్నప్పుడు రాసిన పుస్తకాలయన్నీ. అందుకే ఏంటంటే పూర్తిగా మనం మన చైతన్య శక్తిని, మన పరిధిని ఎప్పుడైతే దాటుకుంటూ వెళ్ళిపోయామో అప్పుడు మాత్రమే పూర్తిగా మన జీవితం ఒక పరమార్థం తెలుస్తది. గుర్తుపెట్టుకోండి ఒకటి ఏంటంటే ఒక క్లాస్ అయిపోగానే, ఒక క్లాస్ అయిపోగానే ఆ క్లాస్ వింటున్నప్పుడు మీ మనసులో ఏదైతే అనుమానాలు కలిగినాయో ఆ అనుమానాన్ని ఆ క్లాస్‌లో క్లియర్‌గా తీర్చేసుకోండి. అవతలోడు ఏదన్నా అనుకోండి మీరు. ఆ క్లాస్ చెప్పినోడు తిట్టుకొని ఏదన్నా అనుకోండి. ఆ క్లాస్‌లో వచ్చిన అనుమానాలు ఆ క్లాస్‌లో తీర్చేసుకోండి. ఎందుకు అంటే ఆ సబ్జెక్ట్ చెప్పే మాస్టర్‌కి అదే ఫస్ట్ క్లాస్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు నాకుంది ఇందాక 7:45 వరకు కూడా నేను మెడిటేషన్ చెప్పే వరకు కూడా ఈ క్లాస్ వస్తదని నాకు తెలీదు. తర్వాత ధ్యానం చేపించేటప్పుడు ఇది చెప్పు అని చెప్పి వచ్చింది. చెప్పాను. రేపొద్దున మీరు నన్ను అడిగినా ఈ చైతన్యం రాదు. ఎందుకు రాదు అంటే ఈ రోజు ఎవరైతే మాస్టర్ ఇస్తున్నారో ఆ మాస్టర్ ఒక చైతన్యంతో క్లాస్ చెప్తున్నాను. రేపొద్దున నాకే పర్సనల్‌గా ఫోన్ చేసి మీరు సార్ రాత్రి ఏదో చెప్పారంటే నాకే గుర్తుండదు. అందుకే ఎవరైనా క్లాస్ చెప్తే కంపల్సరీ కూడా వేరే విషయాల్లోకెళ్ళకండి. పూర్తిగా ఇదే సబ్జెక్ట్ మీద క్లాస్‌లో ఉన్న విషయాలు మాత్రం డౌట్ అడిగారంటే మీకు అర్థం కాలేదు. మీకు అర్థం కాకపోతే అది డౌట్ అడిగితే మీలాగా ఎవరికైతే అర్థం కాదో అందరికి వస్తది సబ్జెక్ట్ మీకు వస్తది. అందుకే నేనెప్పుడు నా క్లాస్‌లో ఒక గంట సేపు క్లాస్ చెప్పానంటే, గంట సేపు నాకు క్లాస్ ఇచ్చినా సరే 45 మినిట్స్ మాత్రమే చెప్తా. పావుగంట గ్యాప్ విడిచిపెట్టేస్తా. ఎందుకో తెలుసా? ఎవరికన్నా అర్థం కాకపోతే మళ్ళీ విశ్లేషణ ద్వారా అర్థమవుతదది. అంతేగాని నాకు క్లాస్ చెప్తాను కదా! 2 గంటలు కాదు 3 గంటలు చెప్పమంటే చెప్తాను నేను. మీరు వింటానంటే. పొద్దున్న 10 గంటలకు కూర్చున్నాను సిస్టమ్ దగ్గర. 4:30 వరకు కూడా సిస్టమ్ దగ్గరే ఉన్నా. మీ అందరికి కౌన్సెలింగ్ ఇచ్చా. అలాంటోడిని నేను క్లాస్ చెప్పలేనా? 2, 3 గంటలు చెప్పేస్తా. కానీ గ్యాప్ ఎందుకిస్తున్నానంటే, ఈ సబ్జెక్ట్‌ని ఎక్కువ ఓవర్ ప్లే చేయకుండా అంటే, ఎక్కువ ఓవర్ డోస్ మీకివ్వకుండా, మీకు చెప్పి అర్థమైన భాషలో కొంచెం చెప్పేసి, తర్వాత విశ్లేషణ మీకు అప్పచెప్పేసాననుకో అప్పుడేం చేస్తారు మీరు? ఓకే. ఇది అర్థమైంది సార్. ఇది అర్థం కాలేదు సార్. నాకు ఈ డౌట్ ఉంది సార్ అని అడిగితే ఏమవుతది? అది మీకు అర్థమైందో లేదో నాకు అర్థమవుతది. కానీ సగం మంది కెమెరాలు ఆన్ జేత్తారు. సగం మందేమో కెమెరాలు ఆన్ జేయరు. అసలు క్లాస్‌లో ఉన్నారో తెలీదు. లేకపోతే వేరే టీమ్ వోళ్ళో, లేకపోతే నన్ను చూత్తాకొచ్చారో, లేకపోతే నన్ను మానిటర్ చేత్తాకొచ్చారో అర్థం కావట్లేదు.
ఈ లోపల వెంకటేశ్వర సార్ వస్తే, సార్ వెంకటేశ్వర సార్ ఎప్పుడో సార్ మీ పాత క్లాస్ విన్నాను సార్ చాలా బాగుందని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. లేకపోతే ఈ లోపల ఇంకో మేడం ఎవరైనా కనిపిస్తే, సార్ ఈ మేడం మీరు బాగున్నారు మేడం మీరు అని చెప్పి ఇక్కడికి వెళ్ళిపోతారు. కానీ అది కాదు. ఒక క్లాస్ అంటే ఏ నేర్చుకుంటా కొత్త ఏ నేర్చుకోవాలి. ఏ గురించే మాట్లాడాలి. మీ గురించి మాట్లాడదు. అందుకే ఏంటంటే క్లాసులో అసలు వేరే విషయాలు ఏమి వద్దు. అసలు బాగుంది. అసలు నమస్కారాలు కూడా వద్దు ఇక్కడి నుంచి. సార్ నమస్కారం అన్న విషయం కూడా చెప్పొద్దు. ఎందుకంటే సార్ నమస్కారం అని చెప్పి టైం వేస్ట్ అయిపోతుంది. టైం వేస్ట్ పనులు ఏమొద్దు. సార్ నమస్కారం వద్దు. ఈ సార్కి వద్దు, ఆ సార్కి వద్దు, ఏ సార్కి వద్దు. ఏమన్నా అర్థం కాలేదు హ్యాండ్ రైజ్ చేయండి సార్ ఇది అర్థం కాలేదు చెప్పండి అంతే. అక్కడతో టైం వేస్ట్ కాకుండా మళ్ళీ సునీత మేడం హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. ఆడు గొంతు నొప్పి, మన గొంతు నొప్పి, చెప్పే వాళ్ళు గొంతు నొప్పి, వినే వాళ్ళు గొంతు నొప్పి. అందుకే ఈ రోజు నుంచి సిస్టమ్ మొత్తం మార్చేస్తున్నాం. కరెక్ట్ గా సబ్జెక్ట్ గురించి ఏ గురించి చెప్తే ఏ గురించి అడగండి. పూర్తిగా తెలుసుకోండి. రేపు పొద్దున మళ్ళీ నేను ఇదే క్లాస్ గురించి రేపు పొద్దున అడిగితే మీరే చెప్పాలి. నేను ఇంకేం చెప్పను. అది ఈ రోజు నుంచి రూల్స్ అండ్ కండిషన్స్. సునీత మేడం చెప్తున్నాను. ఓకే థ్యాంక్ యూ. జై హో పత్రి.